ఆదరణ అనే పేరుతో నడుస్తున్న అనాథాశ్రమం. వీధి బాలలు, అనాథ పిల్లలకు ఈ సంస్థ విద్యాదానం చేస్తోంది. పలు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. తమ సెలవు దినాలను ఈ చిన్ని కుటీరల్లోనే గడుపుతున్నారు. ఈ చిన్నారులతో ఆడుతూ పాడుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు దిద్దుతున్నారు. ఈ పిల్లలకు నీతి కథలు చెప్పటం, వారితో గడపడంలో తమకు ఎంతో ఆనందం, తృప్తి కలుగుతుందని అంటున్నారు. నేను ఒక్కడనే పెరిగాను. సో దానివల్ల నాకు ఒంటరితనం అంటే ఏంటో తెలుసు. సో నాకు మిగిలిన వాళ్ళు ఎవరు ఇట్లా అవ్వకూడదు, వాళ్ళకి కంపెనీ ఉండాలి, పేరెంట్స్ ఉండాలి, బ్రదర్స్ ఉండాలి, సిస్టర్స్ ఉండాలని నాకు చాలా చిన్నప్పటి నుంచి కోరిక. ప్రేమతో పాటు వీళ్ళందరినీ కూడా ప్రయోజకుల్ని చేయడం అన్నది నాకు చాలా పెద్ద డ్రీమ్. ఇలా వీళ్ళతో కలిసి ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళకి తల్లిదండ్రులు లేరు అనే ఫీలింగ్ మాత్రం వీళ్ళకి లేదు. ఇక్కడికి వచ్చి వీళ్ళతో టైం గడుపుతుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది. ఒత్తిడికి లోనయ్యి దాని నుంచి రిలీఫ్ కావాలంటే వీకెండ్స్ లో ఎక్కడికో వెళ్ళి ఆ సెలబ్రేషన్ చేసుకొని ఉన్న అమౌంట్ ని స్పెండ్ చేసి ఖర్చు పెట్టేసి ఆ వచ్చే ఆనందం ఏంటంటే ఆ ఒక్క రోజు, ఆ వీకెండ్, ఆ ఒక్క వీకే సరిపోతుంది. వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ని కనుక ఒక మంత్ తర్వాత చూస్తే ఒక 5-6 వేలు ఖర్చు పెట్టినట్టుగా మినిమం ఉంటుంది అది. సో ఆ మినిమం 5-6 వేల్లో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎటువంటి ఆనందం ఉండదు, కనీసం 1 మంత్ కూడా ఉండదు. కానీ ఇలాంటి మన ఆశ్రమమ్స్ ఎవరికైతే నీడీస్ ఉంటారో, జీవితంలో హెల్ప్ కోరుకునే వాళ్ళకి ఆ అమౌంట్నే మనం ఇస్తే మనం ఖర్చు పెట్టుకున్న ఆనందం కంటే, ఖర్చు పెట్టి కొనుక్కున్న ఆనందం కంటే మనం చేసిన ఆనందం ఏంటంటే వాళ్ళు ఎదిగి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మన కళ్ళ ముందు మనకు కనిపిస్తే వాళ్ళు చూసే సరే నేను చేసిన హెల్ప్, లేకుంటే వీళ్ళు ఎదిగిన వీళ్ళ జీవితంలో నాది కొంత ఉందనే తృప్తి ఏంటంటే అతను తన జీవితాంతం ఉంటుంది. ఇతను సత్యం కంపెనీ మేనేజర్. తమ పాప పుట్టినరోజు వేడుకను ఈ పిల్లల మధ్య జరుపుకున్నారు. పిల్లల కళ్లల్లో సంతోషం చూడడం కోసమే ప్రత్యేకంగా మ్యాజిక్ షోను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మా అబ్బాయి పుట్టినరోజు ఏదో జరుపుకుంటూ ఉంటాము, కానీ ఈ రోజు జరుపుకున్నప్పుడు వచ్చిన అనుభూతి ఈ 8 ఏళ్ళలో ఇప్పుడు రాలేదు. ఇందాక వాళ్ళు ప్రోగ్రాం చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అద్భుతమైన ఆనంద స్థితిలో ఉన్నారు. అది చూస్తేనే ఒక ఆనందం వచ్చింది యాక్చువల్గా. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైనా కదా కాదు విత్తనము మరి ఇష్టం మరికొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరో అడుగు ముందుకేశారు. ఒక గ్రూప్ గా ఏర్పడి ఆసరా అనే పేరుతో కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. వివిధ సంస్థల్లో మొత్తం 12 మంది పిల్లలను పూర్తిగా వీరే చదివిస్తున్నారు. ఖాళీ సమయాల్లో వారికి పాఠాలు కూడా చెప్తారు. జీవితంలో ఎలా పైకి రావాలో వివరిస్తుంటారు. ఈ పిల్లలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలవటం, మమ్మల్ని అన్న అని పిలవటం, మమ్మల్ని చేతులు పట్టుకోవడం, మేము వెళ్ళిపోతామంటే బువ్వతిని వెళ్ళాలనే చిన్న పిల్ల అనడం 1 year అనేది చాలా బాగా అనిపించింది. మేము మళ్ళీ వస్తాము బువ్వ తినడానికి అంటే సరే అని అప్పుడు మమ్మల్ని వదిలింది. ఆనందాన్ని నేను చెప్పలేను, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేనేం చెప్పలేను ఇంకా. Spending the time with these kids would be so fun. Just by spending the time with them, just by mingling with them, just by singing with them, just by touching them, we can give them so much of joy. I really didn't know that. మొదట్లో ఒక్కొక్కరిగా సాయం చేసేవారు. ఇలాంటి భావాలున్న వారంతా కలిసికట్టుగా సాయపడదామని తలచి స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. సిమిలర్ థాట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం జరిగింది. అది ఒక గ్రూప్ నేమ్ వచ్చేసి ఆసరా ద హెల్పింగ్ హ్యాండ్ అని. పీపుల్ ఆర్ దేర్ టు స్పెండ్ మనీ, బట్ అనురాగము, ఆప్యాయత ఏవైతే ఉంటాయో అవి చాలా వీళ్ళకి అవసరం. ప్రతి ఒక్కరూ ఆ తృప్తి అనేది, సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తేనే కానీ దాని ఆనందం తెలీదు. వీకెండ్స్ లో ఈ పిల్లలతో సరదాగా గడుపుతుంటారు. వారితో ఆట పాట. ఈరోజు యువకులకంతా సండేస్ ఏదేదో ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. అయితే అది ఎంత వదిలిపెట్టేసి వీళ్ళు ఇంత మంచి యంగ్ ఏజ్లో మంచి సంపాదన, మంచి చదువు అంతా ఉండి కూడా వాళ్ళన్నీ మర్చిపోయి ఇక్కడ ఆదివారం రోజులు కానీ ఇది సెలవు ఉంటే కానీ ఈ
ఈ మన స్థలంకి వచ్చి పిల్లలతో మంచితనంగా వాళ్ళు టైం గడుపుతున్నారు. పిల్లలకి ఎంతనో ఆనందం అందిస్తున్నారు. అది కాకుండా ఎంతనో వాళ్ళకి కౌన్సిలింగ్, ఇంకా మంచి ఆటలు పాటలు అంతా నేర్పించి వాళ్ళతో పాటు వాళ్ళు ఆనందంగా టైం గడుపుతున్నది చాలా గొప్పతనం. ఇది ఇలాంటి ఒక యువకులకి ఇది మంచి ఎగ్జాంపుల్. మరికొందరు రాత్రి వేళల్లో ఫుట్పాత్లపై పడుకుని చలికి వణికిపోతున్న వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నారు. తాము ఇదేదో ప్రచారం కోసం చేయటం లేదని, మా సంతృప్తి కోసమే చేస్తున్నామంటున్నారు ఈ సహాయకులు. ఈ తరం కుర్రాళ్లు ఎన్నో మంచి పనుల్లో భాగస్వాములవుతున్నారు. వారికి జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో బాగా తెలుసు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు తమదైన శైలిలో వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటున్నారు. ఒకవైపు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే అటు సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. పబ్లు, డిస్కోథెక్లకు వెళ్లేవారి కంటే ఈ సామాజిక సేవలో పాలు పంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తాజా సర్వేలు చెప్తున్నాయి. దీనివల్ల ఇతర దేశాల యువత కంటే మనవాళ్లే చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోని యువత ఎక్కువ ఆనందంగా గడుపుతోందన్న విషయంపై స్వీడన్ కు చెందిన కైరోస్ ఫీచర్ అనే సంస్థ తాజాగా సర్వే చేసింది. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లోని మొత్తం 17 దేశాల్లో ఈ సర్వే జరిగింది. అన్ని దేశాల్లో కంటే భారతీయ యువతే సంతోషంగా ఉందని సర్వేలో తేలింది. మన యువత ఉద్యోగం, హోదా, విలువలతో పాటు సమాజ సేవలో పాలు పంచుకోవటం వల్లే ఆనందంగా ఉంటున్నారని సర్వే తెలిపింది. మనకున్న జాలి గుణం, దయ, ధర్మం, వీటికి మనం ఇచ్చే విలువ ఎంత పెరుగుతూ ఉంటే మనకు సంతృప్తి కూడా అంత పెరుగుతుంటుంది. మన యూత్ ఇటీవల కాలంలో ఈ మానవ సేవ లేకపోతే ఇతరులకు సేవ చేయడంలో పొందుతున్న ఆనందాన్ని, దాని అర్థాన్ని గ్రహించారు కాబట్టి బహుశా ఈ సర్వే రిజల్ట్ ఈ విధంగా వచ్చింటుందని నేను ఊహిస్తున్నాను. ఎప్పుడు ఆనందంగా ఉండేవారు ఉత్సాహంగాను, వ్యక్తిగతంగా, వృత్తిరీత్యాను ఎక్కువ విజయాలు సాధిస్తారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. చక్కని కుటుంబం, స్నేహం, మొక్కలు పెంచడం, వృద్ధులకు, మహిళలకు సాయపడడం, మంచి సంగీతం వినడం, ఓ మంచి పుస్తకం చదవటం, ధ్యానం, యోగా ఇవన్నీ సంతోషాన్నిచ్చే అంశాలే. కానీ వీటన్నింటికంటే సామాజిక స్పృహతో కూడిన సేవే ఎక్కువ సంతోషాన్నిస్తోంది. తాగేవాడికి తాగుడు ఆనందం ఇవ్వచ్చు, సిగరెట్ తాగేవాడికి సిగరెట్ ఆనందం ఇవ్వచ్చు, ఒక టెర్రరిస్ట్కి 10 మందిని చంపడం ఆనందం ఇవ్వచ్చు. ఈ ఆనందాలన్నీ భవిష్యత్తులో మనం ఎందుకు ఈ పని చేసామా అని విచారించుకునేలా ఉండకూడదు. ఒక మనిషి ఇంకో మనిషికి సేవ చేస్తే వచ్చే ఆనందం, ఒక మనిషి తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వచ్చే ఆనందం కన్నా లాంగ్ రన్లో మానసికంగా చాలా గొప్ప స్ఫూర్తిని, అనుభూతిని ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో ఆ మనిషి ఉన్నత శిఖరాలు ఎక్కడానికి సరిపోయే శక్తి కూడా వస్తుంది. అలా కాకుండా ఈ వ్యసనాల వల్ల ఆనందం పొందడం మొదలు పెడితే ముందు బాగానే ఉంటుంది, కానీ రోజు రోజుకి అది ఒక భూకంపం వచ్చిన ఇల్లు పైకి మామూలుగా కనబడి క్రమక్రమంగా ఎలా కుంగిపోతుందో అలా లాంగ్ రన్లో ఆ మనిషి జీవితం నాశనం అవడానికి స్కోప్ ఇస్తుంది. ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న పనులకే చాలా సంతోషం కలుగుతోందని తెలిసినా పట్టించుకోం. కానీ ఆనందం కోసం దుబారా ఖర్చులు మాత్రం చాలా చేస్తాం. విలాసాల వెంటపడి ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డాక్టర్కు చెల్లించే ఫీజులో 10వ వంతు మంచి పనులకు కేటాయించినా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. డబ్బు సుఖాన్నిస్తుంది అనేది నిజమే అయినా వాటికంటే విలువైంది జీవితం. మనిషి మౌలిక అవసరాలు తీరాక డబ్బు ప్రాధాన్యతను కోల్పోతుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. కేవలం భౌతిక సంపద సంతోషాన్ని ఇవ్వలేదు. జీవితాన్ని ధన్యం చేసే విధంగా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఆనందం లభిస్తుంది. సంతోషమనేది ఊహాజనితమైంది కాదు. దానిని కావలసినంతగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. కావలసింది మంచి మనస్సు. ఆ దిశగా చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీ పుట్టినరోజు నాడు దగ్గరలో ఉన్న ఏ మురికివాడుకో వెళ్లి పేదవారికి సాయం చేయండి. దగ్గరలో ఉన్న ఓ గ్రామానికెళ్లి వయోజనులకు చదువు చెప్పండి. ఓ వృద్ధాశ్రమంలో వృద్ధులను మనస్ఫూర్తిగా పలకరించండి. ఓ పుస్తకం బహుమతిగా ఇవ్వండి. రోడ్డు పక్కన చలికి వణుకుతున్న వృద్ధునికి ఓ దుప్పటి కప్పండి. హోటళ్లలో పనిచేస్తున్న చిన్నారులను హాస్టళ్లలో చేర్పించండి. ఆఫీస్ బాయ్ని చదువు ఎందుకు ఆపేశాడో తెలుసుకుని చదువుకునేలా ప్రోత్సహించండి. బాల కార్మికులు చదువుకునేందుకు అవకాశాలు చూపించండి.